శ్రీ గురుభ్యో నమః 2024 సెప్టెంబర్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి సెప్టెంబర్ నెల చివరి 10 రోజులలో తులారాశి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. అయితే ముఖ్యంగా ఒక చిన్న గమనిక లాంటిది తెలుసుకోండి. వాస్తవంగా ఇప్పుడేదో గ్రహణం రాబోతుందని, ఇది ఇప్పుడు సెప్టెంబర్ నెల అయిపోయింది, అది అక్టోబర్ నెల మహాళామావాస్యలో సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుందని, దాని ప్రభావం అంతా పైన పడుతుందని కొంతమంది పండితులు సోషల్ మీడియాలో చెప్తుంటారు, పని పాట ఏం లేకుండా. ఈ 4 రాసులు కోట్లు సంపాదిస్తారు, ఆ 4 రాసులు మట్టి కొట్టుకుపోతారని. ఇలాంటివి దయచేసి వినకండి. వినంత మాత్రాన పట్టించుకోకండి. ఇటు వినండి, అటు వదిలేయండి, ఇటు చూడండి, అటు వదిలేయండి, అంతే. ఇన్ కేస్ వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టారంటే మీ గోల్డెన్ ఫ్యూచర్ని, గోల్డెన్ కెరీర్ని నాశనం చేసుకున్నట్టే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదో కొంత వారి మీద ఉన్నటువంటి ద్వేషభావంతో, అసూయతోటో చెప్పటం కాదు. వాస్తవంగా ప్లానటరీ పొజిషన్స్ ఫ్రమ్ సెప్టెంబర్, అక్టోబర్ ఆన్వర్డ్స్ టు నెక్స్ట్ ఇయర్ మే దాకా కొంచెం వ్యతిరేకతలు ఉన్నాయి. మీ రాశికి రాజయోగాన్ని ఇచ్చేటువంటి శని ఎక్కడున్నాడు? వక్రంలో ఉన్నాడు. మీకు 6వ స్థానంలో రాహు శని నక్షత్రాభద్రలో వక్రంగానే సంచారం చేస్తుంది. ఉత్తరాభద్ర మార్చి 16 దాకా ఉంటాడు. అలాగే మీకు 8వ స్థానంలో అక్టోబర్ 9 నుంచి గురువు కూడా వక్రంలో వస్తున్నాడు. ఇక మీకు 12వ స్థానంలో ఉన్న కేతువు పైన కుజుని యొక్క చూపు పడింది. ఇట్లా ప్రతి నెల కొన్ని వ్యతిరేకతలు ఉంటూ ఉన్నాయి. ఇలా వ్యతిరేకతల వలన ఒక్కోసారి ఏదైనా చిన్నపాటి ఏదన్నా సమస్యలు వస్తే దాని వల్లనే వచ్చిందేమో అనేటువంటి ఒక భీతి బయలుదేరుతుంది. కనుక ఎక్కడ ఏమీ ఆలోచన చేయవద్దు. అది కేవలం దేశాలపైన, దేశ నాయకులపైన, ప్రపంచంలో అక్కడక్కడ కనబడుతుంది. మన చంద్రగ్రహణం జరిగింది, లెబనాన్లో కాల్పులు, అలాగే మరొక చోట విపరీతంగా ఆ భూకంపం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఆ మిసైల్స్ ఏవో పేలిపోయినాయి. ఇవన్నీ కూడా ఒక రెండు దేశాల వారు యుద్ధం చేసుకోవటం, అలాంటి వాటి మీద మాత్రం వీటి ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. రాబోతున్నటువంటి సూర్యగ్రహణం 7 నిమిషాల 25 సెకండ్ల పాటు స్థిర బింబం ఉంటుంది. చాలా పెద్దది, 7 minutes 25 seconds. అది మీకు 12వ స్థానంలో జరుగుతుంది, కన్యారాశిలో. నాది కన్యారాశి, నాకేం భయం లేదు. అదేదో వస్తుంది, నెత్తిన పడుతుంది, ఇలాంటి వాటిని అస్సలు నమ్మకండి. హాయిగా నిద్రపోండి, లేవండి, మీ సార్ ప్రార్థన చేసుకోండి, మీ పనులు మీరు చూస్తుంది. అంతే తప్ప ఈ భయాలను పెట్టుకున్నారంటే మీరు ఇక గెటాన్ కావటం కష్టం. కనుక ఈ వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నాయి కనుక సింపుల్ పరిహారాలు నేను మామూలుగా చెప్పుకుంటూ ఉంటుంటా, ఈ గ్రహచారం అంతా చెప్పకుండా. కనుక ఇది అసలు విషయం, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్దాం. 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 6 గంటల 10 నిమిషాల దాకా శ్రీమతి గారి కోరిక లేదా శ్రీవారి తీర్చాలా, శ్రీవారి కోరిక శ్రీమతి తీర్చాలా, ప్రేమికుల మధ్య కోరికలు ఉంటాయి, భాగస్వామి మధ్య కోరికలు ఉంటాయి, ఒకరి కోరికలు ఒకరు విప్పి చెప్పుకుని ఉంటారు. రాబోతున్నది దసరా పండుగ. దసరాకి ఏం కొనాలా, అది కొనాలనా, ఇది కొనాలనా, మరి ఏదో ముచ్చరించుకోవాలా. అప్పుడే కొనకపోయినా కూడా మహాళామావాస్య వెళ్తుంది, ఆ తర్వాత శారదా నవరాత్రులు ప్రారంభమవుతాయి. కనుక ఇప్పటి నుంచే కొంతవరకు ప్లానింగ్ అంటూ అవసరం. అలాగే వ్యాపార భాగస్వాములు ఉంటారు, దసరా వస్తుంది కదా, ఏ సరుకులు ఎలా పెట్టాలా, ఏ సరుకులు అయితే ఎక్కువ కొంటారు అని వారు చర్చలు సాగిస్తే ఆ చర్చలు సానుకూలంగా జరిగిపోతుంటాయి. ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య అనుకూలతలు, సానుకూలతలు ఉంటాయి. అలాగే వివాహం కానటువంటి వారికి కూడా ఏదో తీపి వార్తలు వస్తున్నట్టుగా తెలుస్తుంటుంది, సంకేతాలు వస్తుంటాయి. ఇది కేవలం 24 hours మాత్రమే, 24 గంటల తర్వాత ఉండదు. ఇది 24 గంటల్లో ఆలోచనలు వేస్తారు, స్థిర కల్పనలు ఉంటాయి. కనుక ఈ స్థిర నిర్ణయాలు ఉంటాయి. ఆ స్థిర నిర్ణయాల ప్రకారంగా అక్టోబర్లో ప్లానింగ్ అంతా ఉంటుంది. ఇది మొదటి పాయింట్.
ఇక రెండవ పాయింట్ 22వ తేదీ ఉదయం 6:10 ప్రారంభమై 26వ తేదీ సాయంత్రం 5:14 దాకా ఉన్నటువంటి టైం ఇది కొద్దిగా విసుగ్గా ఉంటుంది, చలాకీగా ఉండలేదు. ఏదో పోగొట్టుకున్నామేమో, ఏం పోగొట్టుకున్నాము ఏమిటో అనేది కొంత లోపల గందరగోళంగా అనిపిస్తుంటుంది. మీకు కూడా ఒకసారి అనిపిస్తుంటుంది, ఎక్కడో తేడా వచ్చినట్టుందే, మనం పోయినసారిలాగా కనపట్టలేదు, ఏదో పోయిన నెలలాగా కూడా కనపట్టలేదు, పోయిన నెల పరిస్థితి ఇలా ఉండేవి, దాని ముందు ఇంత బాగుండేవి, ఇప్పుడు చూస్తే ఏదో కొంచెం వెనకంజలు ఉన్నట్టున్నాం, మనకేదో అదృష్టం ఏదో పల్టీ కొట్టినట్టుందే, తిరగబడిందే. మరి అదృష్టం తిరగబడింది ఇప్పుడు ఏంటి? అక్కడేమో ఉద్యోగులు ఇలా ఉంది, వ్యాపారాలు ఇలా ఉంది, ఇంటెద్దు చూస్తే పెరిగిపోతుంది, అప్పులు పెరిగిపోతున్నాయి, అవి పెరిగిపోతున్నాయి. దీన్ని చూస్తే తండ్రినిచ్చే ఏదైనా ఆదాయం వనరులు ఏమన్నా వచ్చే సూచనలు ఉన్నాయా? తండ్రి ఏదైనా ఆస్తి ఇస్తాడా, అందిస్తాడంటే అక్కడ కూడా ఏం కనపట్లేదు. పైగా ఇవ్వకపోగా ఇతర సమస్యలు, తండ్రివే వర్గీయులు ఏవో పుల్లలు పెట్టాలి, ఇలాంటి వాటితో మళ్ళా గుళ్ళాలు పడుతుంటారు. దీనితో చేసేటువంటి పనులు సడన్గా ఎక్కడ ఆగటము, టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ రావటం, మిస్టేక్స్, మీ అంతా మీరు ఏదైనా ఈ ఆలోచనతో మిస్టేక్ చేయడంతో టోటల్గా 22వ తేదీ ఉదయం 6:10 నుంచి 26వ తేదీ సాయంత్రం 5:14 దాకా ఈ గోళతోనే జరిగిపోతుంది. క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఒక్కోసారి కొన్ని కార్యక్రమాలు పోవడానికి బయలుదేరి కూడా కొన్ని మర్చిపోతుంటారు. ఆలోచనలు పెరుగుతుంటాయి, టెన్షన్ పెరుగుతుంటుంది, మతిమరుపు వస్తుంటుంది. కనుక నోట్ డౌన్ అన్నీ ఏదైతే బయటికి వెళ్ళాలనుకుంటో, వెళ్తే ఏ పనులు చేయాలా, ఏం చేయాలా ఒక చిన్న పేపర్ మీద నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే సెల్లో నోట్ ప్యాడ్ తయారు చేసుకోండి. నెక్స్ట్ చివరి పాయింట్, 3వ పాయింట్, అదేంటంటే 26వ తేదీ సాయంత్రం 5:14 ప్రారంభమై 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నది. ఇది నెలాఖరైన చలాకీగా నడుస్తుంటుంది. సో 26వ తేదీ సాయంత్రం అది కొద్దిగా నైట్ టైం తీసేయండి. 27, 28, 29, 30 4 days ఇది 4 నవరత్నాలలాగా గడిచిపోతుంటాయి. నవరత్నాలు అంటే 9 రత్నాలు, కానీ ఈ 4 రోజులు కూడా నవరత్నాలలాగా అనిపిస్తుంటుంది. మీ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్పుకోదగినటువంటి గొప్పతనం కనబడుతుంది. ఆ గొప్పతనం కూడా మీరు చెప్పకపోయిన ఇతరులు పసిగట్టేస్తారు. లాభస్థానం బాగుంటుంది, డెవలప్మెంట్స్ బాగుంటాయి, క్రొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, అంచెలంచెలుగా డెవలప్మెంట్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఈ పాయింట్లు ఇంత అనుకూలంగా చెబుతున్నాను. దానికంటే ముందు ఒక చిన్న మాట కూడా చెప్తాను, గమనిక. 22వ తేదీ ఆ రోజు ఆదివారం, 22వ తేదీ ఆదివారం, ఆ రోజు కృత్తికా నక్షత్రం వస్తుంది. అంటే మహాలయ పక్షాలలో చివరి రోజైనటువంటి మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం జరుగుతున్నది. ఆ సూర్యుడి యొక్క నక్షత్రాలు 3 ఉంటాయి, కృత్తిక, ఉత్తరాషాఢ. కనుక ఈ మధ్యలో ఎక్కడన్నా కనుక ఆదివారం కృత్తిక కానీ, ఆదివారం ఉత్తర కానీ, ఆదివారం ఉత్తరాషాఢ వస్తే దాన్ని ప్రత్యేకంగా తీసుకుంటాం. ఇప్పుడు అక్కడ ఆదివారం ఉత్తర రాదు, ఆదివారం ఉత్తరాషాఢ, ఆదివారం కృత్తిక వస్తుంది. కనుక 22వ తేదీ ఆదివారం కృత్తికా నక్షత్రం, ఆ రోజు మధ్యాహ్నం ప్రశాంతంగా భోంచేయండి. చిన్న రెమిడే, మీరు హడావిడిగా చేయొద్దు. ఒకవేళ భోజనం చేసేటప్పుడు చక్కగా ప్రశాంతంగా కూర్చొని, ఆ భోజనం చేసేటప్పుడు సెల్ ఫోన్ చూస్తారు, ఆ సెల్ ఫోన్ అనేది పక్కన పెట్టేసేయండి, స్విచ్ ఆఫ్ చేసేయండి. అది ఎవరైనా చేయొచ్చు. ఆ టైంలో మీరు ప్రశాంతంగా కూర్చోండి. దాంట్లో ఏదైనా కొంచెం తీపి పదార్థంగా ముందు తినండి. తప్పకుండా అవకాశం ఉంటే పెరుగుతో భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక అద్భుతమైనటువంటి యోగం నైట్కి వస్తుంది. 22వ తేదీ రాత్రికి ఆ యోగం వస్తుంది. కనుక మీరు 22వ తేదీ వాస్తవం దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ గణపతి నిమజ్జనం వలన ఇప్పటికీ ఇంకా గణపతులు ఉన్నారు. మా ఇంటికి పక్కన గణపతి, వెనక గణపతి, మూల మీద గణపతి, పక్క అపార్ట్మెంట్ గణపతి, మా ఇంటి ముందు ఒకటి. అదే ఆ శబ్దాలకి మైండ్ బేజారైపోతున్నది. కనుక వీడియోలు చేయలేకపోయినా. కనుక వీరంతకు 22వ తేదీ మధ్యాహ్నం పెద్దరాడే భోజనం చేయండి. పెద్దరాడంటే 12 1 గంటగా అట్లా ఆదివారం కనుక ప్రశాంతంగా చేయండి. భోజనానికి ముందు తీపి తినండి, కర్డ్ రైస్ తప్పకుండా తినండి. కర్డ్ అలవాటు అవుతా అంతైనా సరే అట్లా నాలుగు రాసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ 27, 28, 29, 30 4 రోజుల్లో కొంత నవరత్నాలు లాంటిది ఒకటి ఉంది కనుక అలాంటి యోగాన్ని పొందటానికి ఎక్కడన్నా చిన్న మైనస్ పాయింట్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక
22వ తేదీ ఆదివారం, ఆ రోజు వారాధిపతి రవి, ఆ రోజు నక్షత్రాధిపతి రవి. ఇది ప్రత్యేకంగా ఈ శ్రాద్ధపక్షం పితృపక్షంలో వస్తుంది. పితృకారకుడు రవి. ఇది ఒక యోగం లాంటిది అనుకోవచ్చు. కనుక ఆ రోజున చక్కగా అవకాశం ఉన్నంత మేర ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసి ఆ తర్వాత అవకాశం నిద్ర కూడా పోండి. ఆ తర్వాత సెల్ మాత్రం ఆన్ చేసుకొని భోజనం చేసిన తర్వాత. ఇకపోతే ఈ రాశి తులారాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు కొంతమంది ఉంటారు కనుక వారికి కొన్ని సమయాలు వ్యతిరేకంగా అవి ఎప్పుడెప్పుడు అంటే చిత్తా నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 26వ తేదీ రాత్రి అంటే తెల్లవారితే 20వ తేదీ రాత్రి తెల్లవారితే 21 అనమాట. 21వ తేదీ మధ్య 2:43 ఈ గోరాత్రి ఎందుకంటే 21వ తేదీ ఉదయం నుంచి అనుకోండి. 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం వరకు ఆ సమయం మాత్రం మంచిది కదా. ఇది తిరిగి మనం అనుకుంటున్నాం 21వ తేదీ ఉదయం ఇచ్చేని కనుక అది కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే వాస్తవంగా చెప్పాలంటే దంపతుల మధ్య ఆలోచనలు ఉంటాయి, డబ్బులు ఖర్చు అవుతాయి, భాగస్వాములు ప్రేమికులు ఇందాక చెప్పుకున్నా ఉంటాయి. కనుక అది చెడ్డ టైం ఏం కాదు, డబ్బు ఖర్చు పెట్టే టైం. కనుక కొత్త నిర్ణయాలు మీరు తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని ఆచరణ మాత్రం చేయవద్దు. ఆచరణ మాత్రం ఏదైనా షాపింగ్కి ఏదో వెళ్ళాలనుకో, అలాగే ప్రేమికులుగా ఉంటారు, వివాహం కావాల్సిన వారు ఉంటారు. వాళ్ళకి ఏదో వార్తలు రాగానే వెంటనే ఆ వార్తల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. నెక్స్ట్ స్వాతి నక్షత్రంలో జన్మించిన తులరాశి జాతకులకి 21వ తేదీ శనివారం రాత్రి 12:36 నుంచి 22వ తేదీ ఆదివారం రాత్రి 11:02 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఇక 3వ నక్షత్రం తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులు 22వ తేదీ ఆదివారం రాత్రి 22వ తేదీ ఆదివారం రాత్రి 11:03 నుంచి 23వ తేదీ సోమవారం రాత్రి 10:02 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. సో ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం మీద 2 ముక్కల్లో చెప్పాలంటే 22వ తేదీ ప్రశాంతంగా భోజనం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏదన్నా ఈ నెలలో కనుక అవకాశం ఉంటే డబ్బు దాచిపెట్టాలనుకుంటే కనీసం ఒక 11 రూపాయలైనా దాచిపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓన్లీ 11 రూపాయలైనా ఏదో మీకు నచ్చినటువంటి రోజున ఏదో ఒక రోజున ఆ 11 రూపాయలు తీసి పక్కన పెట్టుకోండి. అది ఎప్పుడు పెడతారు? 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ప్రశాంతంగా భోజనం చేస్తారు కనుక సో వీలైతే ఆ రోజే 11 రూపాయలు 10 రూపాయల కాగితము ఒక 1 రూపీ కాగితం. అంతకంటే మోర్ దాన్ అనుకో ఒక చిన్న బుక్ తీసుకోండి, ఏదో ఒక బుక్ ఆ బుక్లో పెట్టేసేయండి, అంతే. బీరోలో పెట్టండి. ఆ తర్వాత అంటే అప్పుడప్పుడు కొద్ది పెడుతుంది. తర్వాత ఏదో ఒక రోజు ఖర్చుకు ఉపయోగపడతాయి అనుకో, ఇబ్బంది అంటే ఏం లేదు. డబ్బు సేవ్ చేయడానికి ఆ రోజున అంటే మీరు సేవ్ చేస్తుంటారు, కానీ ఈ రోజున 22వ తేదీ మధ్యాహ్నం తర్వాత భోజనం చేసిన తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే అయినా సరే ఆ సేవ్ చేయడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.